నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతిలో స్థానికుల శ్రీవారి దర్శనానికి టోకెన్లు జారీని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఈవో శ్యామలారావుతో కలిసి ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోండి వ్యవసాయ ఆధారిత పంటల బీమా పథకం రబీ 2024-25 పోస్టర్లను ఆవిష్కరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీటిని నిల్వ ఉంచితే తిరుపతిలో భూగర్భ జలాలు పెరుగుతాయి. కపిలతీర్థం మార్వాడిగుండం వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. సూళ్లూరుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అర్జీదారుల సమస్యలను పరిష్కార దిశగా అక్కడికక్కడికే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్. వార్తల్లోని వివరాలు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలారావుతో కలిసి తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లు జారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ స్థానికులకు మళ్లీ శ్రీవారి దర్శనం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. వారి ఆదేశాల మేరకు నవంబర్ 18న జరిగిన టీటీడీ బోర్డు తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపారు. అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ స్థానికుల కోసం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 7 కౌంటర్లు, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో 3 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలో 2500, తిరుమలలో 500 టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డుతో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, తిరుమల నివాసితులకు టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం తిరుపతి, తిరుమలలోని 2 కేంద్రాల్లోనూ దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలోగా విస్తృత ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ అధికారులను ఈవో అభినందించారు. ఇదిలాగా ఉంటే స్థానిక భక్తులు ఒకసారి శ్రీవారి దర్శనం చేసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే తదుపరి దర్శనానికి అర్హులు. భక్తులు సులువుగా టోకెన్లు పొందేందుకు వీలుగా క్యూలైన్లు, టోకెన్ల జారీకి అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు. గత నెల 18వ తారీఖున జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, నెలకు మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ఆ తర్వాత నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి హైదరాబాద్లో గత బోర్డు మీటింగ్లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాం. అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎలా డిసైడ్ చేస్తారు బౌండరీస్ అని. నేను అన్నాను, తిరుపతి మున్సిపాలిటీ అని. కాదు తిరుపతి మున్సిపాలిటీ, అర్బన్, రూరల్, అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి రేణిగుంట, ఇటు పక్కన ఉన్నటువంటి చంద్రగిరి కూడా కలపాలి. దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలిపాలి. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి తొందరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం దాకా కూడా చేశారు. చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. పత్రికా సోదరులందరూ కూడా మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీవారి మెట్టు ఉండేది, ఇక్కడి నుంచి గతంలో ఉండేది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఎప్పుడు కానీ టీడీడీ అనేది స్వచ్ఛంద సంస్థ అందరికి కూడా ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం తరఫున సహకరిస్తూ నేను కూడా ఇది 5 సంవత్సరాల తిరుపతి స్థానికుల కోరిక. ఈ కోరికను మరలా 5 సంవత్సరాల తర్వాత ఆపేసిన గత పాలనలలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థానికులకు ఉచిత దర్శనం భాగ్యం ఎంతమంది వస్తే ఈఓ గారు చెప్పినట్టు కల్పించే బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. మళ్ళా కొన్ని 19 నుంచి 24 వరకు ఒక కౌరవ సభ నడిచింది, రాక్షస పాలన నడిచింది. ఆ పాలనలో తిరుమల తిరుపతి నివాసులకు ఉచిత దర్శనాన్ని కూడా ఆపడం ఒక మూర్ఖత్వం. సోమవారం సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపం నందు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్ మేతో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు, మండల అధికారులు తదితరులు హాజరయ్యారు. కంప్యూటర్ల ఏర్పాటుతో అర్జీదారుల గ్రీవెన్స్ నమోదు చేసి రసీదు ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్ వారి సమస్యలను సావధానంగా వింటూ పరిష్కార దిశగా అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మనకి ఈరోజు పీజీఆర్ఎస్లో భాగంగా తిరుపతి జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ చేస్తున్నప్పటికీ ఇక్కడ మనం సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో సూళ్లూరుపేట నియోజకవర్గం స్పెషల్గా ఈరోజు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. ఇదేమంటే సుమారుగా సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల నుంచి తిరుపతికి రావాలంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సుమారుగా 2 నుంచి 3 గంటలు పడుతుంది లోపల నుంచి రావాలంటే. అందుకోసమని ప్రజల వద్దకే యంత్రాంగం అంతా వచ్చి అర్జీలు స్వీకరించడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మొత్తము డివిజన్ స్థాయి అధికారులు, ఆర్డీఓ గారు, మిగతా మండల స్థాయి అన్ని మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సుమారుగా చూసుకున్నట్టయితే మనకి 170కి పైచిలుక అర్జీలు ఈరోజు రావడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, అదేవిధంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ సమస్యలు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు, అదేవిధంగా కలుషిత నీరు ఏదైతే ఉందో సూళ్లూరుపేటలో దానికి సమస్యలు కొన్ని చెప్పున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గత 5-6 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనకి ఎక్కువ శాతం వర్షపాతం తడ, వరదైపాలెం, మరి ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ వర్షపాతం వల్ల డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానీ, ఏదైనా చెరువులు బ్రీచెస్ ఏదైనా అయినా వాటిని కానీ, ఇల్లు అయితే డ్యామేజ్ అవుతున్న వాటిని కూడా కాదు, అదేవిధంగా పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల ఏదైతే డ్యామేజ్ అయితే వాటిని కూడా చూడటానికి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రభుత్వానికి ఎన్యూమరేషన్స్ కూడా పంపించి ఏదైతే డ్యామేజ్ అయిందో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఎక్కడైతే చెరువులు బ్రీచెస్ అయ్యో వాటిని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పంట నష్టం జరిగినా వాటికి కూడా పంట నష్టం డ్యామేజెస్ కూడా ఒకసారి ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా చూసుకున్నట్టయితే ఇలాగా మనకి ఒకటి ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా మళ్ళీ 2 వారాల తర్వాత గూడూరు, వెంకటగిరి 2 వారాలకు ఒక్కొక్క నియోజకవర్గం టేకప్ చేయడం జరుగుతుంది. అక్కడున్న డివిజనల్ స్థాయి అధికారులతో లేదంటే నియోజకవర్గ స్థాయి అధికారులతో కూడా మనం ఈ పీజీఆర్ఎస్ అనేది చేసుకోవడం వలన ప్రజలకి కొంచెం అసౌకర్యంగా ఉండకుండా తిరుపతి రావడానికి, ఇక్కడే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తుఫాన్ వల్ల కూడా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాటిని కూడా మనము సమస్యలు పరిష్కారం చేసి త్వరితగతిన అన్నీ కూడా మళ్ళీ నార్మల్సీ వచ్చేటట్టు చూసుకుంటాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్ నందు వ్యవసాయ ఆధారిత పంటల బీమా పథకం రబీ 2024-25 పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ప్రభాకర్, ఎల్డీఎం హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
తుఫానులు, కరువు, అకాల వర్షాల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఈ పథకంపై ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న కౌలు రైతులతో సహా రైతులందరూ ఈ పథకాన్ని అర్హులన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి వరి పంటకు ప్రతి ఎకరానికి 42,000 బీమా ఉందని, రైతు ప్రీమియం వాటా ఎకరానికి 84 రూపాయలు ఉందని తెలిపారు. వేరుశనగ పంటకు ప్రతి ఎకరానికి 30,000 బీమా ఉందని, రైతు ప్రీమియం వాటా ఎకరానికి 60 ఉందని అన్నారు. వరి పంటకు సంబంధించి బీమా చెల్లించగల చివరి తేదీ 31 డిసెంబర్ మరియు వేరుశనగ పంటకు బీమా చెల్లించగల చివరి తేదీ 15 డిసెంబర్ అని అన్నారు. ప్రీమియం చెల్లించడంలో సలహాలు, సందేశాల కొరకు టాటా ఏఐజీ టోల్ ఫ్రీ నంబర్ 1800-209-3536, ఎన్సీఐపీ హెల్ప్ లైన్ నంబర్ 14447, ఈమెయిల్ crophelpdesk@tataAIG.com ల ద్వారా సంప్రదించవచ్చునని అన్నారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీటిని బాలాజీ రిజర్వాయర్ లేక శ్రీ కపిలేశ్వర రిజర్వాయర్లను నిర్మించి వృధాగా సిమెంట్ కాంక్రీట్ కాలువల ద్వారా భూమిలో ఇంకకుండా స్వర్ణముఖిలో కలిసిపోతున్న వర్షపు నీటిని నిల్వ ఉంచితే తిరుపతిలో భూగర్భ జలాలు పెరుగుతాయని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాలకు కపిల్ తీర్థం, మాల్వాడిగుండం వర్షపు నీటిని క్లోరినేషన్తో రీసైక్లింగ్ చేసి వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. తెలుగు గంగా నీటి కోసం టీటీడీ వారు నగరపాలక సంస్థకు కడుతున్న శ్రీవారి సొమ్ము ఆదా అవుతుందన్నారు. తిరుపతి ఇరిగేషన్ శాఖలో బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ చొరవ చూపితే తప్పక కార్యరూపం దాలుస్తుందన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి, టీటీడీ ఈవో శ్యామలరావుకి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి తిరుపతి నగర ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నామని, సహృదయంతో స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాలు పడినప్పుడు కపిల తీర్థం, మాల్వాడిగుండం ద్వారా వర్షపు నీరు వృధాగా కాలువల్లో, కాంక్రీట్ కాలువలు ఉన్నాయండి లీలామహల్ పరిసర ప్రాంతాల్లో, ఆ కాలువల గుండా స్వర్ణముఖిలో కలిసిపోతాయి. గత 5 సంవత్సరాలు అప్పుడున్నటువంటి చైర్మన్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానికుల తరపున అనేక పర్యాయాలు టీటీడీ ఉన్నతాధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, దయచేసి కపిల తీర్థం, మాల్వాడిగుండం నీటిని నిల్వ ఉంచండి. 2 టీఎంసీల నీటిని మనం ఏదైతే కపిల తీర్థం పక్కన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కానీ నిల్వ ఉంచితే వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు తెలుగు గంగ నీళ్లు కొనుక్కుంటున్నారండి. నగరపాలక సంస్థకి లక్షలాది రూపాయలు తిరుమల శ్రీవారి సొమ్మును చెల్లించి. అలా కాకుండా కపిల తీర్థం, మాల్వాడిగుండం నీటిని కపిలేశ్వర రిజర్వాయర్ లేదా బాలాజీ రిజర్వాయర్ అనేది చాలా చిరకాలపు నుంచి అది ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది. దాని మీద ఇటీవల గత నెలలో శ్యామలరావు ఈవో గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి టీటీడీ చీఫ్ ఇంజనీర్ గారికి ఆ ప్రతిపాదనల గురించి వివరించమని చెప్పి కోరడం కూడా జరిగింది. అది ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఈరోజు బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి టీటీడీ గాని సంపూర్ణ సహకారం అందిస్తే ఖచ్చితంగా బాలాజీ రిజర్వాయర్ రూపకల్పన ప్రారంభమయ్యి కపిల తీర్థం, మాల్వాడిగుండం నీటిని మనం నిల్వ ఉంచుకునే దానికి అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి తిరుపతిలో వసతి సముదాయాలున్నాయి. విష్ణు నివాసం కానీ, శ్రీనివాసం కానీ, అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఈ కపిల తీర్థం నీళ్లు కానీ మనం నిల్వ ఉంచుకుంటే దానిని అక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా నేను టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారిని, అదేవిధంగా శ్యామలరావు గారిని, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలకి మీరు రూపకల్పన చేసి నిర్మాణానికి నిధులు కేటాయించండి. వెంటనే పనులు ప్రారంభిస్తే వర్షాకాలంలో కొన్ని టీఎంసీల నీళ్లు వృధాగా కాలువల్లో వెళ్లిపోతున్నాయి. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నానండి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 25 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 25 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు.
అందులో ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన టిట్కో ఇండ్ల వద్ద పారిశుద్ధ పనులు చేపట్టాలని, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ నందు స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని, ఇకపై స్టాల్స్ కు అనుమతి ఇవ్వొద్దని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కోసం నగదు కట్టామని ఇండ్లు ఇవ్వలేదని, డబ్బులు తిరిగి ఇవ్వాలని, శ్రీవారి నగర్లో విద్యుత్ దీపాలు వెలగలేదని, కాలువలు రోడ్లు శుభ్రం చేయాలని, కుమ్మరులు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు నామమాత్రపు ధరలకు గదులు కేటాయించాలని పేర్కొన్నారు. తుడా పరిధిలో ఎంఐజీ ప్లాట్లు కొన్నామని, ఇప్పుడు స్థలం ఎక్కువగా ఉందని న్యాయం చేయాలని, కేటీ రోడ్డులో ఫాస్ట్ ఫుడ్ నందు వచ్చే వ్యర్థాలు మురికినీటి కాలువలో వదులుతున్నారని అన్నారు. ప్రకాశం పార్కు నందు జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలని, నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు సోమవారం ఉదయం అమ్మవారు మోహిని అలంకరణలో పల్లకిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి మోహిని అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్ని, ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీకృష్ణ స్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వసంతోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి 7 నుండి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజవాహనంపై భక్తులకు కనువిందు చేశారు. వాహన సేవల్లో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఈవో శ్యామలారావు, జేఈఓ వీరబ్రహ్మం తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ అధ్యక్షులు ఆర్ఆర్ గోపాల్ 5 గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ కు అందజేశారు. ప్రతి ఏటా అమ్మవారి గజవాహన సేవ రోజున ట్రస్ట్ తరపున అమ్మవారికి గొడుగులను సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్ సుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ధర్మార్థ సమితి ట్రஸ்டின் சார்பாக 11 திருக்கடைகள் மலையப்ப சாமிக்கு சமர்ப்பணம் செய்யப்படும். அதேபோல் கார்த்திகை பிரம்மோற்சவத்தில் கஜவாகனத்தை முன்னிட்டு தாயாருக்கு 5 கொடைகள் என்று சமர்ப்பணம் செய்யப்பட்டது. மேலும் ஆண்டுதோறும் இந்த நிகழ்ச்சிகள் மிக விமர்சையாக தமிழ்நாடு பக்தர்கள் சார்பாக நடத்தப்படுகிறது. இந்த நிகழ்ச்சிக்கு திருப்பதி தேவஸ்தானம் ஒத்துழைப்பு கொடுக்கிறது. சேர்மன், எக்ஸிக்யூட்டிவ் ஆஃபீஸர், அடிஷனல் எக்ஸிக்யூட்டிவ் ஆஃபீஸர் மற்றும் அனைவருக்கும் என்னுடைய பாராட்டுகளையும் வாழ்த்துக்களையும் சொல்லியிருக்கிறேன். பக்தர்கள் ஒரு கொடையாக கொடுக்காமல் அவர்களோட பிரார்த்தனையாக கொண்டு இங்கே சமர்ப்பணம் செய்கிறோம். இந்த பிரார்த்தனைக்கு பூர்ணமாக தெய்வத்தின் அனுகிரகம் கிடைக்கிறது என்று பிரார்த்திக்கிறேன். తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర సోమవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాలతో లక్ష్మీ కాసులహారం అత్యంత ప్రధానమైందని, పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సోమవారం రాత్రి జరగనున్న గజవాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ స్వామివారికి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ మహా కార్యక్రమానికి నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రతి ఏటా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో గజవాహన సేవకు సారె సమర్పణ చేయటం ఆనవాయితీ. అందులో భాగంగానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు కాలినడకన సారె సమర్పించారు.
అందులో భాగంగానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కాలినడకన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు సారె సమర్పించారు. ప్రతి పంచాయతీ నుంచి అమ్మవారికి తీసుకువెళ్తున్న సారెకు ఎదురగి సాదర స్వాగతం అమ్మవారి భక్తులు పలికారు. ప్రతి గ్రామంలో టపాకాయలు పేల్చి గోవిందనామస్మరణతో ఘన స్వాగతం పలికారు. కోలాటాలు, చెక్క బజరులు, అమ్మవారి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ సారె అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంది. అమ్మవారి ఆలయం వద్ద ముందస్తుగా తీసుకున్న స్పెషల్ దర్శనం టోకెన్ల ఆధారంగా ఆలయ ప్రవేశం చేసి అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఆయన వెంట వచ్చిన భక్తులు సారె సమర్పించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలలో సాంప్రదాయబద్ధంగా స్వగ్రామం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సమర్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఏటా శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి, కార్తీక బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారికి సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అందరి సహకారం, అమ్మవారి కృపతో ప్రతి ఏటా సారె తీసుకువచ్చి సమర్పణ చేస్తున్నామని చెవిరెడ్డి పేర్కొన్నారు. టీటీడీ పిలుపు మేరకు అమ్మవారికి ఆనవాయితీగా సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో సోమవారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం వాహన సేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడవీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో స్థానికుల శ్రీవారి దర్శనానికి టోకెన్లు జారీని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఈవో శ్యామలారావుతో కలిసి ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోండి. వ్యవసాయ ఆధారిత పంటల బీమా పథకం రబీ 2024-25 పోస్టర్లను ఆవిష్కరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీటిని నిల్వ ఉంచితే తిరుపతిలో భూగర్భ జలాలు పెరుగుతాయి. కపిలతీర్థం, మాల్వాడిగుండం వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. సూళ్లూరుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అర్జీదారుల సమస్యలను పరిష్కార దిశగా అక్కడికక్కడికే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.